వడి అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను ప్రతి నిరుద్యోగిలాగా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అతనికి టాలెంట్ ఉన్నా కూడా చేయడానికి పని మాత్రం ఎక్కడా దొరకదు. పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ కష్టాలు చూసి విసిగిపోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వాడి ఫీలింగ్స్ ఏంటి అని ఆలోచించకుండా వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. అంతేకాదు వాడి రూమ్‌మేట్ కూడా మరుసటి రోజే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. దాంతో వడికి లైఫ్‌లో ఎవరూ లేకుండా ఒంటరివాడైపోతాడు. ఎంతలా అంటే ఇప్పుడు ఆ ఇల్లు కూడా వాడిని భయపెడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే తన దగ్గర ఉన్నవన్నీ పాత సామాన్లు వాళ్ళకి అమ్మేసి తిరిగి తన సొంత ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతాడు. వాళ్ళ ఇంట్లో అమ్మానాన్నలతో పాటు ఒక చెల్లి కూడా ఉంటుంది. కానీ మామూలుగా పిల్లలు ఇంటికి వస్తే పేరెంట్స్ సంతోషిస్తారు కదా. ఇక్కడ సీన్ రివర్స్. ఎందుకో తెలియదు కానీ వాడిని చూడగానే వాళ్ళందరి ఫేస్లు మాడిపోతాయి. వాడి చేతిలో ఉన్న ఆ పెద్ద పెద్ద బ్యాగులు చూస్తూ ఉంటే వాడు ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోతాడేమో అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వాడి ఒక నంబర్ 1 బద్ధకస్తుడు అనమాట. ఇన్నేళ్ళు బీజింగ్లో టైం వేస్ట్ చేసినా అక్కడ సెటిల్ అవ్వలేకపోయాడు. ఇప్పుడు వీళ్ళ నెత్తిన పెద్ద బరువులా తయారైపోతాడు. వాళ్ళ నాన్న మిస్టర్ లంగ్ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. నీ చెల్లి జింగ్ చూడు, తను కూడా ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తుంది. కానీ నీకు మాత్రం ఏ పని లేదు. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి నేను కూడా ఏదో ఒక రోజు పని వెతుక్కుంటాలే, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు పొద్దునే చాలా చోట్ల ఇంటర్వ్యూకి వెళ్తాడు. కానీ ఎక్కడ కూడా అతనికి జాబ్ రాదు. ఇంకా ఎక్కడ పని ఇవ్వకపోయేసరికి వాళ్ళ నాన్న తన కంపెనీ సూపర్వైజర్ అయిన మిస్టర్ జూంగ్ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఎవరికైనా కాంట్రాక్టర్కి చెప్పి వాడికి ఏదైనా జాబ్ ఇప్పిద్దామని వాళ్ళ నాన్న ప్లాను. కానీ అక్కడ వేరే రచ్చ జరుగుతూ ఉంటుంది. మిస్టర్ జూంగ్ వాళ్ళ ఆవిడ అతన్ని దారుణంగా కొడుతూ ఉంటుంది. ఎంతలో కొడుతుందంటే అక్కడికి అంబులెన్స్ కూడా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పాపం ఆ తండ్రి కొడుకులకి ఇక్కడ కూడా నిరాశ మిగులుతుంది. తర్వాత ఒకరోజు పక్కనే ఉన్న మెడికల్ షాప్లో ఫ్రీగా గుడ్లు ఇస్తూ ఉంటే వాటి కోసం వడి క్యూ లైన్లో నిలబడతాడు. అప్పుడే అక్కడికి తన చిన్ననాటి స్నేహితురాలు లోకల్ న్యూస్ రిపోర్టర్ అయిన ఫెంగ్ అక్కడ కలుస్తుంది. ఫెంగ్ వాడిని చూడగానే గుర్తుపట్టేసి నువ్వు బీజింగ్లో ఉన్నావు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అతను మా అమ్మా నాన్నలు ముసలి వాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళని చూసుకోవడానికి తప్పగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. సరేగానే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నేను మా ఛానల్ కోసం ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాను, ఆ పని మీద వచ్చాను. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, స్కూల్ అయిపోయిన తర్వాత అసలు ఒక మిస్టరీ లాగా మారిపోయావు అని అంటుంది. దానికి వడి నిజం చెప్పాలంటే నేను ప్రెజెంట్ గ్యాప్ తీసుకుంటున్నాను అంటాడు. ఆ అమ్మాయికి అర్థం కాక ఈ గ్యాప్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు అతను గ్యాప్ అంటే ఏం లేదు, నా ప్రొఫైల్ని కాస్త లోగా ఉంచి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అని బిల్డప్ ఇస్తాడు. ఆ తర్వాత ఫెంగ్ వాడి నంబర్ తీసుకుంటుంది. తర్వాత వెళ్తూ వచ్చే నెల మన స్కూల్ రీయూనియన్ ఉంది కదా, నువ్వు వస్తున్నావా అని అడుగుతుంది. అసలు ఏం పని లేకుండా ఖాళీగా కూర్చున్న మన వడి ఈ ప్రశ్నలకి ఎలా ఆన్సర్ ఇస్తాడంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం వాడి భుజాన మీద ఉన్నట్టు, వాడికన్నా బిజీగా ఎవరు ఉండనట్లు ఫోజులు కొడతాడు. వాడు అలా చేయడం కూడా కరెక్టేలేండి. ఒక అమ్మాయి ముందు పరువు ఎందుకు పోగొట్టుకుంటాడు చెప్పండి. అందుకే ఆ మాట దాటేసి చూస్తాను, నా బిజీ షెడ్యూల్లో కొంచెం టైం దొరికిన తర్వాత పక్కా వస్తానని కవర్ చేస్తాడు. ఫెంగి ముందు వాడి ఎంత హీరోలా కటింగ్ ఇచ్చినా రియాలిటీలో వాడి పరిస్థితి ఏంటో వాడికి బాగా తెలుసు. ఇంట్లో వాళ్ళు కూడా రోజు వాడిని టైంకి అన్నం పెట్టినా పెట్టకపోయినా కూడా సూటిపోటు మాట్లాడడం మాత్రం అస్సలు మర్చిపోరు. ఒక అబ్బాయి లైఫ్లో దారుణమైన సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది ఖాళీగా ఇంట్లో కూర్చోవడమే కదా. బయట వాళ్ళు ఎలాగో వదిలేస్తారు, ఇంట్లో వాళ్ళ నుంచి కూడా కనీసం రెస్పెక్ట్ కూడా రాదు. పాపం మన వడి కూడా ఇప్పుడు ఇలాంటి చెత్త ఫేస్లోనే ఉంటాడు. తర్వాత సీన్లో ఫెంగ్ వాడిని కలవడానికి పిలుస్తుంది. అక్కడ ఇద్దరు వాళ్ళ స్కూల్ డేస్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. చిన్నప్పుడు ఎక్కడైతే న్యూడిల్స్ తినేవాళ్ళు అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ న్యూడిల్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోవైపు ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్న వాళ్ళ అమ్మకి ఒక పేపర్ దొరుకుతుంది. అది వడి రాసిన ఒక స్క్రిప్ట్. దాని మీద హీ కమ్స్ ఫ్రమ్ ఏ ఫార్ అని రాసి ఉంటుంది. అంతేకాకుండా అది కాన్ఫిడెన్షియల్ అని ఎవరు ఓపెన్ చేయకూడదని కూడా రాసి ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు కదా. వేరే రూమ్లో ఉన్న తన కళ్ళజోడు తెచ్చుకొని మరీ దాన్ని చదవడం మొదలు పెడుతుంది. అది చదువుతూ లోపల నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఆ స్క్రిప్ట్లో అంత స్పెషల్ ఏముందో మనకి స్టోరీ ముందుకు వెళ్తే తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో ఫెంగ్ తన పాత ఫ్రెండ్ వడిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తనని ఒక మాట అడుగుతుంది. మన క్లాస్లో లూయి జోంగ్ ఉండేవాడు కదా, గుర్తున్నాడా? వాడు ఇప్పుడు బీజింగ్లో ఒక పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయిపోయాడు. నువ్వు ఎప్పుడైనా వాడిని కలిసావా అని అడుగుతుంది. దానికి వడి లేదే, నేను ఎప్పుడూ వాడిని కలవలేదు, బహుశా వాడు బీజింగ్లో వేరే సైడ్ ఉంటాడేమో అని కవర్ చేస్తాడు. తర్వాత తన పని గురించి ఫెంగ్ అడుగుతుంది. అప్పుడు వడి చాలామంది ఈ ఫీల్డ్ వదిలేశారులే, కానీ నేను ఏదోలా అలా నెట్టుకొస్తున్నాను. నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ రాయడానికి కూడా నాకు సరిగ్గా టైం దొరకట్లేదు. నేను ఇదంతా ఏదో ఫ్యాషన్ కొద్దీ మనస్ఫూర్తిగా చేస్తున్నాను అంతే. పైగా దీనిలో ఇప్పుడు పెద్దగా డబ్బులు కూడా ఏం రావట్లేదు అని చెప్తాడు. వెంటనే అసలు నువ్వు ఇంత మంచి జర్నలిస్టువు కదా,
ఇక్కడ ఎందుకు నీ టైం వేస్ట్ చేస్తున్నావు? ఏదైనా పెద్ద సిటీకి వెళ్ళి నీ లక్ ట్రై చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి ఫెంగ్, నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ ఇక్కడ నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, ముఖ్యంగా నా కొడుకుని వదిలేసి వెళ్ళడం నా వల్ల కాదు అని చెప్తుంది. అప్పుడు ఓడి, మరి మీ ఆయన ఏం చేస్తుంటాడో అని అడుగుతాడు. దానికి తను, మేము ఇప్పుడు కలిసి ఉండట్లేదు అని చెప్తుంది. ఆ తర్వాత మన క్లాస్లో యాంగ్బో అనే వ్యక్తి నీకు గుర్తున్నాడా అని అడుగుతుంది. వాడిని ఎలా మర్చిపోతాను, వాడు స్కూల్లో అమ్మాయిలందరినీ పిచ్చ చూపులు చూసేవాడు, దానికి వాడు ఫేమస్ కదా, నంబర్ 1 వెదవ్వాడు అంటాడు. అప్పుడు ఫెంగు, అవును వాడే నా భర్త అని చెప్తుంది. ఆ మాట వినగానే వడికి మైండ్ బ్లాక్ అయిపోయి కాసేపు అలా సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఇద్దరు అలా బయట నడుచుకుంటూ వెళ్తుంటే వడి ఆమెను అడుగుతాడు, ఇంతకీ నువ్వు ఇప్పుడు దేని మీద డాక్యుమెంటరీ తీస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఫెంగు, నేను ఒక వ్యక్తి మీద డాక్యుమెంటరీ చేస్తున్నాను, అతను ఈ ఊరు వదిలేసి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యాడు. అసలు తను పుట్టిన ఊరిని, వాళ్ళ పూర్వీకులు ఉన్న ఇంటిని వదిలేసి వెళ్ళినప్పుడు ఒక మనిషికి ఎలా అనిపిస్తుంది? అణువణువున నిండి ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసులో దాచుకుని ఏదో తెలియని కొత్త ఊర్లో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడో ఆ ఎక్స్పీరియన్స్ని జనాలకు చూపించాలనుకున్నాను అంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే కొద్ది రోజుల క్రితమే అతను చనిపోయాడు, అందుకే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం వెతుకుతున్నాను అని చెప్తుంది. ఆ మాట చెప్తూనే ఫింగ్ వడి వైపు చూస్తూ, నిజం చెప్పాలంటే నాకు ఒక అతను తెలుసు, బహుశా అతను ఈ డాక్యుమెంటరీకి పక్కా సెట్ అవుతాడు అంటుంది. వడి తన హింటిని వెంటనే క్యాచ్ చేసి, లేదు నేనైతే అస్సలు ఈ పని చేయలేను, నువ్వు అనుకున్నంత ముసలోని ఏం అయిపోలేదు నేను అని తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. దానికి తను, అసలు ఇందులో తప్పేముంది, నీ స్టోరీ చూసి ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న ఎంతోమంది కుర్రాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది కదా, పైగా నువ్వు నాకంటే 2 నెలలు పెద్దోడివి కూడా అని అంటుంది. ఆ మాట వినగానే వడి షాక్ అయిపోయి, నీకు ఇంకా నా బర్త్డే గుర్తుందా అని అడుగుతాడు. దానికి ఫింగు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. నెక్స్ట్ సీన్లో వడి తన ఇంట్లో తన పాత కప్పులు పుస్తకాలు అన్నీ తుడిచి ఒక దగ్గర సర్దుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర ఒక 2,000 రూపాయలు తీసుకుంటాడు. తర్వాత ఫింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏదో తను సంపాదించిందంతా వాళ్ళ అమ్మ చేతిలోనే పెడతాడు అని జనాలకి బిల్డప్ ఇవ్వడానికి ఆ డబ్బు తీసి కెమెరా ముందు వాళ్ళ అమ్మకి ఇస్తాడు. కానీ ఆ డబ్బులు వాళ్ళమ్మే వాడికి ఇచ్చిందన్న నిజం ఎవరికీ తెలియదు. పైగా అందులో ఒక 400 రూపాయలు నొక్కేసి మళ్ళీ తన జోబులో పెట్టుకుంటాడు. ఈ డాక్యుమెంటరీలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా షూట్ చేస్తారు. వాళ్ళందరూ వీడు చిన్నప్పుడు చేసిన అల్లరి పనుల గురించి, వీడి వేషాల గురించి చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ చెల్లి ఏముంటుందంటే, వీడు అసలు ఏ ఉద్యోగం చేయడానికి పనికిరాడు, పక్కా బద్దగస్తుడని కెమెరా ముందే సర్టిఫికేట్ చేస్తుంది. తను కష్టపడి సెట్ చేసిన జాబ్ని వీడు వద్దన్నప్పటి నుంచి వీడి మీద ఫుల్ కోపంగా ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం వీడికి 40 ఏళ్ళు వచ్చినా సరే ఇదంతా కామనే అనిపిస్తుంది. తన కొడుకు ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తాడని గట్టిగా నమ్ముతుంది. తర్వాత ఫెంగ్ వడి పొద్దున్నే నిద్రలేచినప్పటి నుంచి వాడి డైలీ రొటీన్ మొత్తాన్ని ఒక మంచి వీడియోలో రికార్డ్ చేసి తన సీనియర్ మేనేజర్కి పంపిస్తుంది. కానీ ఆ మేనేజర్కి ఈ డాక్యుమెంటరీ అస్సలు నచ్చదు. వడిని ఒక లోజర్ అని అంటాడు. అతని దృష్టిలో ఇది ఒక స్పెషల్ కేసు ఏమి కాదు, కేవలం ఏ పని చేయడం ఇష్టం లేని ఒక బద్ధకస్తుడి ఫెయిల్యూర్ స్టోరీ అంతే అని తేల్చేస్తాడు. అప్పుడు ఫింగ్ అతనికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. అతను నా క్లాస్మేట్, నాకు వాడి గురించి బాగా తెలుసు, వాడు చాలా ఇంటెలిజెంట్ అని చెప్తుంది. దానికి ఆ మేనేజర్, వాడు అంత ఇంటెలిజెంట్ అయితే ఇప్పటికీ లైఫ్లో ఎప్పుడో సెటిల్ అయిపోయేవాడు, ఇలా వాళ్ళ అమ్మ నాన్న కష్టాన్ని తింటూ ఫ్రీగా కూర్చునేవాడు కాదు అని అంటాడు. పాపం ఫెంగు పడిన కష్టం అంతా గంగలో కలిసినట్టు అయిపోతుంది. తను ఈ డాక్యుమెంటరీ కోసం చాలా కష్టపడుతుంది కదా, కానీ తను అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. తర్వాత తను వెళ్ళి వడిని కలుస్తుంది. నీ దగ్గర హీ కమ్స్ ఫ్రమ్ ఏ ఫార్ అనే ఒక స్క్రిప్ట్ ఉందని మీ అమ్మ చెప్పింది, నేను దాన్ని చదివాను కూడా, నిజంగా అది అద్భుతంగా ఉంది, నువ్వు దాన్ని డైరెక్ట్ చేస్తావా అని అడుగుతుంది. వడి ఏమనుకుంటాడు, అది అసాధ్యమని ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఒక డాక్యుమెంటరీ తీయడానికి, సినిమా తీయడానికి నక్కకి నాగులోకి అనుకున్నంత తేడా ఉంటుంది. అప్పుడు ఫెంగు, నువ్వేం టెన్షన్ పడకు, మనకు కావాల్సింది ఒక కెమెరా, కొంతమంది క్రూ మెంబర్స్ అంతే కదా, వాళ్ళని నేను అరేంజ్ చేస్తాను, అది నీకు లాస్ట్ ఛాన్స్, ఎందుకంటే 40 ఏళ్ల వయసులో లోజర్గా మిగిలిపోయిన వాడు లైఫ్ లాంగ్ లోజర్గానే ఉండిపోతాడు అని గట్టిగా చెప్తుంది. ఆ మాట వడికి బాగా తగులుతుంది. వెంటనే వాడు సినిమా తీయడానికి రెడీ అయిపోతాడు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కెమెరామ్యాన్ రోనీ కూడా వస్తాడు. వాడు చాలా ఐడియాలు కూడా ఇస్తాడు. పాత సినిమాల్లో కనిపించడానికి బ్లాక్ అండ్ వైట్ కెమెరా వాడదాం అని చెప్తాడు. దాంతో వడి తన సొంత ఇంట్లోనే ఈ సినిమాని డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఒరే నీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడుగుతుంది. దానికి వాడు, దీనికి పెద్దగా డబ్బులు అవసరం లేదు, కొంతమంది మనుషులు ఉంటే చాలు, ఇంటిని కొంచెం మార్చి మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ చెల్లి జీంగ్ వచ్చి, నీ స్క్రిప్ట్ నేను చదవచ్చా అని అడుగుతుంది. వాడు, కుదరదు, నువ్వేమైనా నా సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్నావా ఏంటి అని అంటాడు. వెంటనే వాళ్ళమ్మ, అదేనే కొన్ని రోజుల క్రితం నేను నీకు చదవమని ఇచ్చాను కదా, అదే స్క్రిప్టు అని అంటుంది. ఆ మాట వినగానే జింగ్ పగలబడి నవ్వుతుంది.
పాపం వడి పరిస్థితి ఎలా తయారవుతుందంటే వాడి సీక్రెట్ ఈ ఇంట్లో ఇంకా ఏమాత్రం సీక్రెట్ కాదని అర్థమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు తన కొడుకు దగ్గర డబ్బులు లేవు కానీ వాడు సినిమా తీయబోతున్నాడు అని వాళ్ళ అమ్మకు అర్థమైపోతుంది. దాంతో వాడిని సైలెంట్గా తన దగ్గరికి పిలిచి కింద ఉన్న డ్రాయర్ ఓపెన్ చేయమని చెప్తుంది. అందులో వడికి ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ నిండా చాలా డబ్బులు ఉంటాయి. అప్పుడు వాళ్ళమ్మ, ఇంకో అరగంటలో మీ నాన్న ఇంటికి వచ్చి ఈ డబ్బులు తీసుకెళ్ళిపోతాడు, కానీ నాకెందుకో ఇప్పుడు ఈ డబ్బుల అవసరం నీకే ఎక్కువ ఉందనిపిస్తుంది. ఇది నీకు ఆఖరి అవకాశం రా, లైఫ్ ప్రతిరోజు ఇలాంటి ఛాన్సులు ఇవ్వదు అని చెప్తుంది. ఇదంతా చూసి వడికి అసలు వాళ్ళ అమ్మ ఎలాంటిదో అర్థం కాదు. ఒక పక్కేమో నాన్న ముందు వీడు ఒక పనికి మాలినోడు అన్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇంకో పక్క చూస్తేనేమో చిన్న పిల్లాడికి చేసినట్టు వాడి అవసరాలని దగ్గరుండి చూసుకుంటుంది. వడికి మొదటిసారి వాళ్ళ అమ్మ ప్రేమ అలా కనిపిస్తుంది. వాడి గురించి వెనకాల ఎవరెవరో ఏవేవో మాట్లాడుకునే ఈ సొసైటీలో ఇప్పుడు తన భుజం మీద వాళ్ళ అమ్మ చెయ్యి వేసి అండగా నిలబడుతుందని వాడికి అర్థమైపోతుంది. తర్వాత వాడు వెంటనే ఆ డబ్బులను తీసుకుని రోనీతో కలిసి కెమెరా, రింగ్ లైట్స్ లాంటి అవసరమైన సామాన్లన్నీ కొనుక్కుని వస్తాడు. ఇంట్లో వాటన్నిటిని సెట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న తప్ప ఇంట్లో వాళ్ళందరూ వాడికి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఫెంగ్ ఈ సినిమా కోసం హీరోగా మాట్లాడి పెట్టిన యాక్టర్ వేరే ప్రాజెక్ట్ మీద బయటికి వెళ్ళాడని తెలుస్తుంది. సో అంత బాగుంది అనుకున్న టైంకి ఈ న్యూస్ వాడిని బాగా డిసప్పాయింట్ చేస్తుంది. చేసేదేం లేక రోని సామాన్లన్నీ సర్దేస్తూ అప్పుడు ఓడి వాడితో, అంత తొందర ఎందుకురా, మీరే కదా నాకు ఎలా బ్రతకాలో నేర్పించారు, ఇప్పుడు మీరే ఇలా గివ్ అప్ ఇస్తే ఎలా అని అంటాడు. తర్వాత వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు నన్ను థియేటర్కి తీసుకెళ్లేదానివి, అక్కడ నీకు ఒక ఆర్టిస్ట్ యాక్టింగ్ బాగా నచ్చేది కదా, తను ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు మిస్టర్ లీ గురించి అడుగుతున్నావా బాబు, తను ఇప్పుడు ఈ థియేటర్కి మెయిన్ యాక్టర్ అయ్యాడు, పైగా మా ఏజ్ గ్రూప్లోనే ఉంటాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే వడి ఎగిరి గంతేసి, నా సినిమాలో మెయిన్ క్యారెక్టర్కి నాకు సరిగ్గా అలాంటి యాక్టరే కావాలి అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, అదంతా బాగానే ఉందిరా, కానీ మిస్టర్ లీ చాలా బిజీగా ఉంటాడు, నీకు టైం ఇస్తాడని నేను అనుకోను అని అంటుంది. కానీ రియాలిటీలో ఏమిటంటే ఆ మిస్టర్ లీ కూడా మన వడిలాగానే ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. వడి వెళ్ళి తన సినిమాలో మెయిన్ రోల్ గురించి చెప్పగానే కొంచెం బిల్డప్ ఇచ్చి వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా వడి వాళ్ళ అమ్మే యాక్టింగ్ చేయబోతూ ఉంటుంది. తనకి అసలు నమ్మశక్యం కాదు. ఎవరికైతే తను పెద్ద ఫ్యాన్గా ఉందో ఈరోజు అదే యాక్టర్తో కలిసి పని చేసే ఛాన్స్ రావడం తనకి ఒక కలలా అనిపిస్తుంది. ఫైనల్గా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మిస్టర్ లీ ఒక క్రాఫ్ట్ మ్యాన్ క్యారెక్టర్లో ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి గడియారం బాగు చేస్తూ యాంగ్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దానికి ఆన్సర్గా వాళ్ళమ్మ తన చేతుల మీద రాసుకున్న డైలాగ్స్ని చదువుకుంటూ ఫటాఫటా భలే యాక్టింగ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో షూటింగ్ అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ షూటింగ్ గోల్ వల్ల వాళ్ళ నాన్న మిస్టర్ లెంగ్కి మాత్రం ఇంట్లో ప్రశాంతత కరువు అయిపోతుంది. కనీసం ఇంట్లో అటు ఇటు తిరగడానికి కూడా ఉండదు. ఎంతలా అంటే ఆ రోజు మొత్తం ఆయన బాత్రూంలోనే గడిపేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయట రూమ్స్ అన్నిటిలోనూ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. పాపం ఆయన అక్కడే నిద్రపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి సాయంత్రం అయిపోతుంది. బయటకు వచ్చి వడి మీద సీరియస్ అయిపోతాడు. నీ షూటింగ్ వల్ల నేను సరిగ్గా పడుకోలేకపోతున్నాను, నా సొంత ఇంట్లోనే నేను ఒక బయటవాడిలాగా తిరగాల్సి వస్తుంది, ఇదంతా వెంటనే ఆపేయి అని అరుస్తాడు. దానికి వడి, ఇందులో ప్రాబ్లం ఏముంది నాన్న, మేము పగలే కదా షూటింగ్ చేసేది, మీరు సాయంత్రం ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అని అంటాడు. దానికి ఆయన, నాకు ఇవన్నీ సంబంధం లేదు, పైగా రేపటి నుంచి మా మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్కి వస్తున్నారు, కాబట్టి మీరు వేరే ప్లేస్ చూసుకోండి అని తేల్చి చెప్పేస్తాడు. వాడి పాపం బ్రతిమలాడుకుంటాడు. నేను ఇక్కడి నుంచి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, నాకు వేరే దారి లేదు కదా అంటాడు. కానీ వాళ్ళ నాన్న అస్సలు వినడు. అప్పుడే ఆయన కన్ను పక్కన ఉన్న ఫెంగ్ మీద పడుతుంది. తను కెమెరాతో వీళ్ళనే డాక్యుమెంటరీగా తీస్తూ ఉంటుంది. ఎందుకంటే తన మేనేజర్కి ఏం చూపించాలనుకుంటుందంటే వడి లాంటి బద్దగస్తులు కూడా లైఫ్లో ఏదైనా సాధించగలరు, వాళ్ళతో వాళ్ళు పోరాడి ముందుకు వెళ్ళగలరని నిరూపించాలనుకుంటుంది. సరిగ్గా వడి స్టోరీ అదే కదా. తర్వాత మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ ఇంటి బయట ఉన్న ఒక గుడి దగ్గర షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే అక్కడికి ఒక పోలీసుడు వచ్చి, మీకు షూటింగ్ చేయడానికి పర్మిషన్ ఉందా అని అడుగుతాడు. మిస్టర్ లీ వడి వైపు చూస్తాడు. డైరెక్టర్ కాబట్టి వీడి దగ్గరే పర్మిషన్ ఉండి ఉంటుంది అని ఆయన ఫీలింగ్. కానీ రియాలిటీలో అలాంటి పర్మిషన్లు ఏవి వీడి దగ్గర ఉండవు. వడి ఆ పోలీస్ ఆఫీసర్ని కన్విన్స్ చేయడానికి ఒక బ్రిడ్జ్ మీద కూర్చోబెట్టి సిగరెట్ ఇస్తాడు. సార్, ఇది జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ సార్ అని చెప్పడానికి ట్రై చేస్తూ కొంచెం డబ్బులు లంచంగా ఇవ్వబోతాడు. అప్పుడే పొరపాటున వాడి చేయి తగిలి ఆ ఆఫీసర్ కింద ఉన్న చెరువులో పడిపోతాడు. ఇంకేముంది, సీన్ రివర్స్ అని అర్థమైపోయి వాళ్ళందరూ సామాన్లు పట్టుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఇప్పుడు ఇంట్లో నాన్న తన ఫ్రెండ్స్తో కలిసి బ్యాండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సడన్గా వోల్టేజ్ తగ్గిపోయి వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆగిపోతాయి. రీజన్ ఏంటా అని లెంగ వెళ్ళి ఎలక్ట్రిక్ బోర్డు చూస్తే అక్కడ నుంచి ఒక వైరు పైకి డాబా మీదకి వెళ్ళి ఉంటుంది. ఆయన పైకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఆవిడ మిస్టర్ లీ కలిసి షూటింగ్ చేస్తూ ఉంటారు.
యూయూ క్యారెక్టర్ ఏమిటంటే పెళ్ళైనా సరే ఒక వ్యక్తిని ఇష్టపడే క్యారెక్టర్. తను ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయి యాక్టింగ్ చేస్తుందంటే నిజంగా ఒక సూపర్ స్టార్ రేంజ్‌లో చేస్తూ ఉంటుంది. అదే టైంలో మిస్టర్ లీ కాలుస్తున్న సిగరెట్ నిప్పురవ్వలు ఎగిరిపడి డాబా మీద ఆరబెట్టిన బట్టలకు మంటలు అంటుకుంటాయి. అప్పుడు అందరి దృష్టి అటువైపు వెళ్తుంది. అప్పటికే ఈ సినిమా పిచ్చి వల్ల చిరాకు మీద ఉన్న లెంగ్‌కి డాబా మీద ఉన్న తన భార్య చేస్తున్న యాక్టింగ్ చూసి ఇంకా మండిపోతాడు. వడితో, "ఒక ముసలావిడ తన మొగుడిని మోసం చేయడమేనా నీ స్టోరీ టాపిక్? ఇది జనాలు చూస్తారని నీకెలా అనిపిస్తుంది?" అని అంటాడు. అప్పుడు వడి, "లేదు నాన్న, నా స్టోరీ దాని గురించి కాదు. తమలో ఉన్న ఫ్రీడమ్‌ని వెతుక్కునే వాళ్ళ గురించి ఈ స్టోరీ. నాన్న, మేము రైటర్లం. కొత్త రకమైన మాస్టర్ పీస్ రాయడమే మా పని" అని కవర్ చేస్తాడు. ఆ మాట వినగానే లెంగికి ఇంకా కోపం వస్తుంది. "ఇదొక మాస్టర్ పీస్ కాదు. నువ్వు నీ కన్న తల్లిని వాడుకొని సినిమా తీస్తూ దాన్ని మాస్టర్ పీస్ అని బిల్డప్ ఇస్తున్నావా" అని ఫైర్ అవుతాడు. దానికి తోడు అందులో మీ అమ్మ చేత యాక్టింగ్ కూడా చేస్తున్నావు. సిగ్గు లేదా నీకు అని అరుస్తాడు. అసలు వాళ్ళ నాన్న ఎందుకు అలా అంటున్నాడో మన హీరో వుడీకి ఏం అర్థం కాదు. తర్వాత సాయంత్రం వాళ్ళ అమ్మ యూయూ దగ్గరికి వెళ్ళి ఈ విషయం అడుగుతాడు. అప్పుడు ఆవిడ అసలు నిజం చెప్తుంది. "అవునరా, నాకు ఒకప్పుడు ఒక థియేటర్ ఆర్టిస్ట్ మీద క్రష్ ఉండేది. ఈ విషయం మీ నాన్నకు తెలుసు. అంత మాత్రాన నాకు అతనితో ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కాదు కదా. నేనెప్పుడూ నా లిమిట్స్ దాటలేదు. కానీ మీ నాన్నకి ఒక డాక్టర్తో ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం నాకు తెలుసు. అయినా కూడా మేమిద్దరం ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎందుకంటే జీవితం అనే వంటకంలో కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు మసాలా దినుసుల్లా దాక్కునే ఉండాలి. అదే నిజం" అని చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పక్క రౌనీ తన బ్లాక్ అండ్ వైట్ కెమెరాతో ఈ స్టోరీ మొత్తాన్ని 90s బ్యాక్ డ్రాప్లో షూట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఫెంగ్ కూడా ఒక న్యూస్ రిపోర్టర్ లాగా చేతిలో కెమెరా పట్టుకుని వుడీ మీద తన డాక్యుమెంటరీ తీస్తూ ఉంటుంది. వాడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఒకేసారి 2 సినిమాలు తయారవుతున్నాయి అన్నమాట. ఒకటి మన వుడీ తీస్తున్న సినిమా అయితే, ఇంకోటి 40 ఏళ్ల వుడీ రియల్ లైఫ్ స్ట్రగుల్స్ మీద తీస్తున్న డాక్యుమెంటరీ అనమాట. ఇలా చూస్తూ ఉండగానే చాలా రోజులు గడిచిపోతాయి. సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరికి వచ్చేస్తుంది. కానీ లైఫ్లో అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో ఎవరు ఊహించిన విధంగా ఒక పెద్ద కుదుపు వస్తుంది. ఈ షూటింగ్లో కూడా అలాంటిదే వస్తుంది. ఒకరోజు షూటింగ్ సెట్లో ఉన్న అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా పడిపోయిన ఆవిడ ఇంకా శాశ్వతంగా కళ్ళు తెరవదు. అప్పుడే అందరికీ ఒక నిజం తెలుస్తుంది. ఆవిడ ఎప్పటి నుంచో ఒక ప్రాణాంతకమైన జబ్బుతో పోరాడుతుంది అని. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పదు. ఎప్పటి నుంచో థియేటర్ యాక్టర్ అంటే పిచ్చి ఉన్న ఆవిడకు జీవితపు చివరి రోజుల్లో స్వయంగా కన్న కొడుకే సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వడంతో ఆ క్షణాలను ఆవిడ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. ఆవిడ జీవితంలో అవే అత్యంత సంతోషకరమైన క్షణాలు. కానీ ఆవిడ అలా సడన్గా చనిపోవడం ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒక పీడకలలా వెంటాడుతుంది. అందరూ చాలా బాధపడిపోతారు. వాళ్ళ నాన్న లెంగ్ అయితే ఆ షాక్ నుంచి అసలు బయటికి రాలేకపోతాడు. బహుశా ఆ బాధను తట్టుకునే శక్తి ఆయనకి ఇంకా రాలేదేమో. తర్వాత కొన్ని రోజులకి మన హీరో వుడీ మీద తీసిన డాక్యుమెంటరీని ఆమె మేనేజర్ వీళ్ళకి కనీసం చెప్పకుండానే రిలీజ్ చేసేస్తాడు. పైగా దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం వాడే తీసుకుంటాడు. ఇంకా దారుణం ఏమిటంటే మధ్యలో యూయూ చనిపోయిన ఎమోషన్ సీన్స్ కూడా అందులో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తారు. దానివల్ల ఆ డాక్యుమెంటరీకి చాలా అవార్డులు కూడా వస్తాయి. ఈ డాక్యుమెంటరీ మొత్తంలో మన వుడీ బీజింగ్ నుంచి సొంత ఊరికి ఎలా తిరిగి వచ్చాడు అనేది ఫెంగ్ చాలా న్యాచురల్గా చూపిస్తుంది. వాడు లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం చూసి ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారు. వాళ్ళ నాన్న ఒకసారి వాడికి జాబ్ కూడా ఇప్పిస్తే వాడు దాన్ని ఎలా వదిలేశాడు అనేది చూపిస్తారు. వాళ్ళ చెల్లికి వీడు ఒక పనికి మాలిన అన్నయ్య. కానీ వాళ్ళ అమ్మ యూయూకి మాత్రం వాడు ప్రాణం. ఎప్పుడూ తప్పు చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్రతకాలని చూసే రకం. అలాగే వాడు వాళ్ళ నాన్నంటే ఎంత భయపడతాడో కూడా ఇందులో చెప్తారు. ఆ భయం వల్లనే వాడు మిగతా పిల్లల్లాగా తన చిన్నతనాన్ని ఫ్రీగా ఎంజాయ్ చేయలేకపోయాడు. అలాంటి వాడికి ఒకరోజు వాళ్ళ అమ్మను యాక్ట్రెస్ చేయాలన్న ఐడియా వస్తుంది. వెంటనే ఆవిడ స్టోరీతోనే ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తాడు. డైరెక్టర్గా పర్ఫెక్ట్గా కాస్ట్యూమ్ కూడా సెలెక్ట్ చేస్తాడు. మేకప్ లేదు, ప్రిపరేషన్ లేదు, కనీసం కాస్ట్యూమ్స్ కూడా లేవు. అసలు చేతిలో డబ్బులు లేకుండా షూటింగ్ మొదలు పెట్టేస్తాడు. ఇదంతా బాగానే ఉన్నా కూడా వాళ్ళ నాన్నే వీడికి పెద్ద ప్రాబ్లం అవుతాడు. ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ నిజంగా తన భార్య రియల్ స్టోరీ అని ఆయన ఫీల్ అవుతుంటాడు. తర్వాత కట్ చేస్తే ఇంటర్నెట్లో వుడీ తీసిన డాక్యుమెంటరీని అందరూ తెగ పొగిడేస్తూ ఉంటారు. 1,00,000 మంది కామెంట్స్ కూడా పెడతారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నాన్న లెంగ్ తన భార్య అలా యాక్టింగ్ చేయడం స్క్రీన్ మీద చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. పాపం ఆవిడ కోరిక పూర్తిగా తీరలేదన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో వుడీ ఇంట్లోకి ఏవో సామాన్లు కొందామని ఒక షాపింగ్ మాల్కి వెళ్తాడు. అక్కడ వాడికి ఎదురుగా ఒక మసాజ్ చైర్ కనిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఆ చైర్ కొందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు అది కొని మాత్రం ఏం లాభం అని కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏమనుకున్నాడేమో కానీ వెనక్కి వచ్చి ఆ చైర్
మీద కూర్చొని వాళ్ళ అమ్మని తలుచుకుని ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆ మాల్‌కి ఎప్పుడు వచ్చినా కూడా ఒక 2, 3 నిమిషాలు ఆ చైర్‌లో కూర్చొని రెస్ట్ తీసుకునేది మరి. తర్వాత కాసేపటికి అక్కడ వాడికి ఫెంగు కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ తను బీజింగ్ వెళ్ళిపోతున్నానని చెప్తుంది. తన జాబ్ కూడా వదిలేసిందంట. అది వినగానే వుడీకి కొంచెం బాధేసినా కూడా ఆ ఫీలింగ్స్ బయటపడకుండా అక్కడ ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా అడుగు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో కిచెన్‌లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు వాడికి మళ్ళీ వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. అప్పట్లో యూయూ ఫోన్‌లో యాక్టింగ్ చేసుకుంటూ ఉండేది. 81 ఏళ్ల వయసులో కూడా ఆవిడకి ఛాన్స్ వస్తే ఆస్కార్ కొడతానన్నంత కాన్ఫిడెన్స్ ఆవిడది. దీనికి వుడీ కూడా తప్పకుండా అమ్మా అందులో అడగాల్సింది ఏముంది అని ఎంకరేజ్ చేసేవాడు. అన్నట్టు అమ్మా నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? నువ్వు చాలా మంచి డాన్సర్‌వి. పైగా బీజింగ్ డాన్స్ స్కూల్‌లో నీకు సీట్ కూడా వచ్చింది. అయినా కూడా నువ్వు వెళ్ళలేదు. అసలు ఎందుకు వెళ్ళలేదమ్మా అని అడుగుతాడు. దానికి ఆవిడ అప్పట్లో మీరు చాలా చిన్నపిల్లలురా. మీకు నా అవసరం చాలా ఉండేది. మీరు మీ కలలు నెరవేర్చుకోవాలంటే నేను మీతో పాటే ఉండడం చాలా ముఖ్యం అనిపించింది అని చెప్తుంది. వెంటనే వుడీ ఒకవేళ ఆ లాస్ట్ ఛాన్స్ కూడా నేను మిస్ చేసుకుంటే ఇప్పుడు నేను తీస్తున్న సినిమా ఫ్లాప్ అయితే నా పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు యూయూ వాడికి ఒక స్టోరీ చెప్తుంది. నాన్న మన పక్కింట్లో ఉండే జియాంగ్ తెలుసు కదా, పోయిన సంవత్సరం క్యాన్సర్తో చనిపోయాడు. వాడు యవ్వనంలో ఉన్నప్పుడు వాడి బిజినెస్ అంతా లాస్ అయ్యి పూర్తిగా నష్టపోయాడు. వాడికి పెళ్ళి కూడా కాలేదు. కనీసం తోబుట్టువులు కూడా లేరు. చివరి వరకు వాళ్ళ అమ్మతోనే ఉన్నాడు. బ్రతకడం కోసం పిల్లలకి పియానో నేర్పించేవాడు. అయితే వాడికి ఇంకా కొన్ని రోజులు చనిపోతానని తెలిసినప్పుడు ఒకరోజు మీ నాన్న దగ్గరికి వచ్చాడు. వాడి దగ్గర నేర్చుకునే ఒక స్టూడెంట్ చాలా టాలెంటెడ్ అని, లైఫ్లో వాడు చాలా పైకి వస్తాడని మీ నాన్నకి చెప్పాడు. తనకి ఎలాగో టైం దగ్గర పడుతుంది కాబట్టి ఆ స్టూడెంట్కి ఒక మంచి పియానో టీచర్ని వెతకమని మీ నాన్నని అడిగాడు. చూసావా తను చనిపోతున్నా కూడా తన వాళ్ళ గురించి ఎంత ఆలోచించాడో. నాన్న నేను నా లైఫ్లో చాలా రకాల మనుషులను చూశాను. జియాంగ్ సక్సెస్ కాలేదు, కానీ తను చాలా మంచి మనిషి. అందుకే ఇప్పటికీ మనం అతన్ని గుర్తుపెట్టుకున్నాం. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదురా. కొన్నిసార్లు సక్సెస్ అనేది మన క్యారెక్టర్ని కూడా డిసైడ్ చేస్తుంది. మనం ఎవరిమి అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. గెలుపు ఓటములు అనేవి లైఫ్లో కామన్. అర్థమైందా నేను చెప్పేది అని వాడికి ధైర్యం చెప్తుంది. వుడీ ఇదంతా తలుచుకుంటూ వాళ్ళ అమ్మ జ్ఞాపకాల నుంచి బయటకు వస్తాడు. చూస్తే ఎదురుగా వాళ్ళ నాన్న నిలబడి ఉంటాడు. ఇన్ని రోజులకి ఆయన తన సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, నీ సినిమా ఇంకా ఎన్ని పార్ట్స్ బ్యాలెన్స్ ఉందిరా? నాకు తెలుసు ఇప్పుడు మన పరిస్థితి చాలా కష్టంగా ఉంది అని, కానీ నీకు ఒకటి చెప్తా విను. మధ్యలో వదిలేసి ఓడిపోయిన వాళ్ళంటే మీ అమ్మకు అస్సలు నచ్చదు అని చెప్తాడు. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు వాడి బుర్రలో గట్టిగా నాటుకుపోతాయి. తర్వాత మరుసటి రోజు ఉదయం అందరూ మళ్ళీ వుడీ ఇంట్లో కలుస్తారు. ఏడుస్తూనే కళ్ళమ్మట నీళ్ళతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. యూయూని ఇష్టపడే మిస్టర్ లీ ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయే ముందు చివరిసారిగా ఆమెను ఒక కాన్సర్ట్కి పిలుస్తాడు. ఆ తర్వాత సినిమాలో మనం యూయూని చూస్తాం. అచ్చం అదే డ్రెస్ వేసుకుని కిచెన్లో ఐస్ క్రీమ్ చేస్తూ కనిపిస్తుంది. అది చూస్తూ ఉంటే ఆమె ఇంకా మన మధ్య లేదు అని అస్సలు అనిపించదు. ఇప్పుడు ఆ మిగిలిన కథలో ఆమె క్యారెక్టర్ని ఇంకెవరో కాదు వాళ్ళ నాన్న లెంగ్ చేస్తుంటాడు. ఆయన యాక్టింగ్ చూస్తుంటే నిజంగా యూయూ ఎదురుగా నిలబడి ఉందేమో అనిపిస్తుంది. లెంగ్ని అలా చూసి అందరూ ఎమోషనల్ అయిపోతారు. ఆఖరికి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. దీని తర్వాత సీన్ కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తారు. యూయూ సమాధి దగ్గరికి నివాళులు అర్పించడానికి వచ్చిన వుడీ వాళ్ళ చెల్లి జింగ్ని మనం చూస్తాం. జింగ్ వాళ్ళ అన్నయ్యతో తను ఎల్లుండి షెంజన్ సిటీకి వెళ్ళిపోతున్నానని, అక్కడే తన ఫ్రెండ్తో కలిసి ఒక జిమ్ ఓపెన్ చేసి సెటిల్ అయిపోతానని చెప్తుంది. అప్పుడు వుడీ తన పర్సులోంచి ఒక కార్డు తీసి ఇస్తాడు. నీ పెళ్లి కోసం ఈ డబ్బులు దాచిపెట్టాను, నీకు అవసరం అయితే ఉంచుకో అని చెప్తాడు. మొదట జింగ్ వద్దని అంటుంది, కానీ వాడు బలవంతం చేయడంతో తీసుకుంటుంది. అప్పుడు తను, అన్నయ్య నీ సినిమాను నేను ఫిలిం ఫెస్టివల్కి పంపించాను, బహుశా నీకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావచ్చు అని చెప్తుంది. కానీ వుడీకి తన సినిమాను ఎవరికి చూపించడం ఇష్టం లేదు. ఎందుకంటే అది వాడికి కేవలం ఒక సినిమా కాదు, వాళ్ళ అమ్మకు సంబంధించిన ఆఖరి ప్రాణం అన్న జ్ఞాపకం. దాన్ని ఎప్పటికీ తన మనసుకి దగ్గరగా ఉంచుకోవాలి అనుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళడానికి ఇద్దరు ఒక క్యాబ్ ఎక్కుతారు. కానీ ఆ క్యాబ్ వుడీదే. అవును, ఇప్పుడు అదే వాడి బ్రతుకు తెరువు. ఇక్కడ వాడికి ఇంకొక ప్యాసింజర్ కూడా దొరుకుతుంది. దారిలో వెళ్తుంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాడు కారు ఆపుతాడు. సడన్గా పక్కన ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. అందులో ఒక అతను తన భార్య బిడ్డతో ఉంటాడు. కానీ ఆవిడ ఇంకెవరో కాదు, ఫెంగ్. ఆమెను చూడగానే వుడీ ముఖంలో రంగులు మారిపోతాయి. అసలు వుడీ జీవితంలో బ్రతకడం ఎలాగో నేర్పించిన కొంతమందిలో ఫెంగ్ కూడా ఒకరు. కానీ మిగతా అందరిలాగే తను కూడా వాడికి దూరం అయిపోతుంది. చివరికి వాడు తన నాన్నతో కలిసి గుండెల్లో అమ్మ జ్ఞాపకాలను దాచుకుని ఒంటరిగా జీవితం గడపడానికి రెడీ అయిపోతాడు. తర్వాత వాడు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ చెల్లి దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో వాళ్ళ నాన్నది. అందులో ఆయన తన కొడుకు వుడీని మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. వాడు వాళ్ళ అమ్మలాగే చాలా పట్టుదల ఉన్నవాడు అని చెప్తాడు. అంతేకాదు,
వాళ్ళ ఇంట్లో అందరికీ రైటర్ అవ్వాలని ఉండేదని, ఆఖరికి తనకి కూడా అదే ఇష్టమని చెప్తాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయన కేవలం రిపోర్ట్స్ మాత్రమే రాస్తూ ఉంటాడు. కానీ నా కొడుకు నాకంటే భిన్నంగా ఆలోచిస్తాడు, వాడికి పైకి కనిపించే దానికంటే చాలా డిఫరెంట్ అని పొగుడతాడు. అలా ఆ వీడియోతో తండ్రి కొడుకుల మధ్య ఉన్న కోపతాపాలు, మనస్పర్ధలు అన్నీ దూరం అయిపోతాయి. వుడీ జీవితాంతం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను పాటిస్తూ బ్రతుకుతాడు. లైఫ్లో ఎంతోమందిని చూస్తాం, కానీ అందరికంటే ముందు ఒక మంచి మనిషిగా ఉండడం ముఖ్యం. చనిపోయాక కూడా జనాలు మన మంచితనాన్ని గుర్తుపెట్టుకునేలా బ్రతకాలి. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.